చూసారు కదా, మళ్ళీ కవ్వలు అయితే తప్పించుకొని మళ్ళీ బోట్ అనేది లోపలికి దోస్తాము. చిన్న బోటుకి వచ్చాము. ఇదిగో చిన్న బోట్. ఫస్ట్ కూడా ఈ బోటుకి వచ్చాము. ఫస్ట్ ఫోన్ తేలేదు. మార్నింగ్ సరికి కిరటాలు అనేవి పెద్ద విరుగుతున్నాయి, అందుకనేసి ఫోన్ తీసుకురాలేదు. సో ఏంటంటే ఆ కవ్వల చేపలు అనేది అమ్మేసాము. సో అవన్నీ దగ్గర ఒక 50 పనాలు అయ్యాయి. పనాలు అంటే అర్థమైతే తర్వాత చెప్తాను. సో మనకి ఇప్పుడు టైం లేదు. ఆ కవ్వలు క్యాష్ చేయడానికి వెళ్తాం కదా ఇప్పుడు. కట్టేస్తారు. సో ఏంటంటే 1 కిలోమీటర్లు వెళ్ళేసి వలని తీసేసి చేపలు పెట్టేద్దాము. ఎన్ని చేపలు పెట్టామంది చూపిస్తాను, పదండి ఫ్రెండ్స్. ఇప్పుడు మొత్తానికి అయితే మనం వల వేయడానికి అయితే వచ్చాము. ఇక్కడ చూడండి వల అయితే ఏ విధంగా వేస్తున్నాం అనేది. ఫ్రెండ్స్ ఈ వల అనేది వేసిన తర్వాత అయితే కవ్వల చేపలు ఎన్ని తగులుతాయి, ఏ విధంగా తగులుతాయని చూపిస్తాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, సరేనా ఫ్రెండ్స్. ఏంటంటే ఇందాక చెప్పాను కదా, మనకు ఇంతకు ముందు వచ్చేటప్పుడు 50 పనాలు కవ్వలు దొరికాయి అనేసి. 50 పనాలు అంటే ఫ్రెండ్స్ పనం అయితే 50, పెనం అయితే 80 పీసులు అనమాట. సో 20 పుంజీలు పనమ. పుంజుడు అంటే 4 పీసులు. అదే 4 పీసులు చొప్పున 20 పుంజీలు అయితే పనం అనమాట. పెనం వచ్చి 50 రూపాయల చొప్పున వేసాం రేటు. ఫ్రెండ్స్ చూసారు, ఇక్కడైతే వల అయితే ఈ విధంగా వేసేస్తున్నాము. ఆ వల వేసేసిన తర్వాత అయితే మనకి ఎన్ని చేపలు పెట్టాము, ఎన్నికి ఏ విధంగా లాస్ట్ వరకు చూడండి. అయితే ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వల అయితే అయిపోయింది చూసారు కదా. మనమైతే వల అయితే వేస్తాం కదా, మళ్ళీ ఎన్ని చేపలు వస్తాయి అనేది చూపిస్తాను. చూడండి, వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. లాస్ట్ వరకు చూస్తే మీకే తెలుస్తుంది. ఇప్పుడు ఏ విధంగా వల వేస్తామో అనేది చూసారు. అది ఏ విధంగా లాగుతామో, దాంతో ఎన్ని చేపలు వస్తాయి, చేపలు ఏ విధంగా తప్పించుకుంటామో అనేసి చెప్తాను, సరేనా. ఎందుకు ఇలాగా ఈ విధంగా గేటుకుంటున్నామంటే సరదాగా, అంటే ఎండ ఎక్కువగా ఉంది కదా, మంచి కూల్ అవుతాం అనేసి అలాగా దాటుతున్నాము. సో వల అయితే వేస్తాం చూసారు, అలా అక్కడ కనిపిస్తుంది వైట్కున్న కట్టలు. అదే మన వల అనమాట. వల అనేది తేలో ఉంటుంది, అంటే పైకి కట్టలు కనిపిస్తే వల అనేది నో సముద్రంలో ఉంటుంది, అంటే నడు సముద్రంలో ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఒక 1/2 అవర్ 1 అవర్ గ్యాప్ ఇచ్చేసి వల అనేది లాగడం అవుతుంది, చూపిస్తాను. అంతలోకి అయితే మన వాళ్ళు అయితే బాగా ఇచ్చేసుకుంటున్నారు ఫరిజ్. చూసారా, ఇలాగైతే ఎవరికైనా సంతోషంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. మేము చాలా వీడియోలు నేను చూస్తుంటాను కదా, ఆ బాధల్లోనే అవి అక్కడక్కడ స్విమ్మింగ్ చేస్తారు కదా, మేము చాలా వీడియోలో చూస్తాను. అప్పుడు మాకు కూడా అన్నట్టు అందులో స్విమ్మింగ్ చేయాలనిపిస్తుంది. కానీ ఎక్కువ శాతం అందరికీ సముద్రంలో స్విమ్మింగ్ చేయాలనిపిస్తుంది. అంటే మాది డైలీ మేము సముద్రంకి వస్తాం కాబట్టి మాకు సముద్రం అలవాటు అయిపోయింది, సరేనా. మరి మీకు ఏమనిపించింది ఒకసారి వీడియో పూర్తి చూసి కామెంట్ అయితే చేయండి, సరేనా. ఒకసారి ఇటు చూడండి, పెచ్చగా కొయ్యి ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది జెల్లీ ఫిష్ అంటారు దీన్ని. కాకపోతే ఏంటంటే ఇది శరీరం మీద తగిలింది అనుకో చాలా నుసెత్తుతుంది. నుసైంది మామూలు కాదు, చాలా నొప్పి వచ్చేస్తుంది. ఇది ఒక జాతికి చెందిన కాయ, మేము సొరకాయ అంటాము. సొరకాయలో ఇది ఒక జాతికి చెందింది అనమాట, గట్టిగా ఉంటుంది. ఇది చూడండి ఎలా ఏ విధంగా ఉంది. ఇది సముద్రంలో వేస్తే ఈత కొట్టుకుంటూ వెళ్ళిపోద్ది. దీనికి కూడా మేత అనేది చేపలే తింటుంది. ఇది కూడా చూసారా ఎలా ఉందో. చేపలు ఏమి తినలేదు అనుకుంటాను. ఇది పొట్ట భాగం, ఇది ఇదా చూసారా. సముద్రంలో వేస్తానా, అది ఎలాగే ఈత కొడుతుంది చూద్దాం. అలాగే ఈత కొడుతుందో చూడు ఒకసారి. ఈత కొట్టుకుంటూ వెళ్ళిపోతుంది అలాగా. ఇప్పుడైతే మనం వల దగ్గరికి వచ్చాము ఫ్రెండ్స్. మనం తేలో వేసాం కదా, కట్టలు ఉంటాయి కదా, కట్టల పైకి అయితే మనం ఇప్పుడు వచ్చాము. సో ఆ కట్టను అయితే ఇప్పుడు పట్టుకొని చూద్దాం అక్కడ ఎన్ని చేపలు వచ్చాయని. అంటే ఈ సెంటర్లోకి వచ్చి ఈ వల అనేది ఇలా పైకి లాగితే ఫ్రెండ్స్ కొంచెం చేపలు తగిలేవా లేదా అనేది మనకు తెలుస్తుంది అనమాట. చెకింగ్ అంటారు దీన్నే ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చారు చూద్దాం ఇక్కడ ఎన్ని చేపలు తగిలేవనేది. అక్కడ కొంచెం కనిపిస్తున్నాయి. కొంచెం నేను వల అయితే లాగుతున్నాను, ఇక్కడైతే తగులుకోలేదు.
ఇక్కడికి వచ్చేసరికి చూడండి చేపలు అయితే మామూలు తగలేదు ఇక్కడ. చూడండి ఇవన్నీ కూడా కవ్వాలి చేపలే, అన్నీ కవ్వాలే. సో ఇక్కడే కాకుండా ఇంకా లాగిన కొలిది కవ్వాలి చేపలు అనేది ఎక్కువ తగులుకున్నాయి అక్కడ. ఎక్కడ చూడండి మరీ దారుణంగా తగులుకున్నాయి ఇక్కడైతే. ఫ్రెండ్స్ ఏంటంటే ఈ విధంగానే వల అనేది ఒక గంట టైం తీసుకొని కానీ ఉగ్గేసామనుకో సముద్రంలోని ఆ వల అనేది అలా ఉంటుండగా నీళ్ళకి వెళ్ళిపోద్ది అనమాట, భూమికి వెళ్ళిపోద్ది కిందకి. అంత జోరుకి ఇక్కడ చేప అనేది తగిలింది. ఇక్కడ నేను ఎందుకు దూకేశానంటే ఫ్రెండ్స్ వల అనేది కిందకి వెళ్ళిపోతుంది. అక్కడ ఇంకా స్పేర్ కట్టడానికి వెళ్తున్నాను. కట్ట అనేది తెలిసే ఉంటుంది. కట్ట అనేది ఏంటంటే అదే అక్కడైతే నేను బొక్క పెట్టేసి కట్ట అనేది దాన్ని కట్టడానికి వెళ్తున్నాను. కట్టేసాను ఆల్రెడీ, కట్టేసి మళ్ళీ ఈత కొట్టుకుంటూ రిటర్న్ వచ్చేస్తున్నాను. వల అనేది కిందకి వెళ్ళిపోతే కింద రాపులు ఉంటాయి ఫ్రెండ్స్, తెలుసు కదా కింద సముద్రంలో రాళ్ళు ఉంటాయి అనేసి. ఆ రాళ్ళకి అనేది వల తగిలేసి సిరిగిపోద్ది. సో ఆ విధంగా కట్ట అనేది కట్టేసి పైకి వచ్చేసాను నేను. పైకి వచ్చిన తర్వాత ఏంటంటే పక్కన వెళ్ళి నాక్కొని వెళ్తున్నాము. అక్కడ కట్టలు మూలిగితే అక్కడికి వెళ్ళి మనం వేరే ఫేర్ కట్ట తీసుకొని కట్ట అనేది కట్టాలన్నమాట. అక్కడ కడితేనే వల అనేది కిందకి ముంచుకొని ఉంటుంది. ఫ్రెండ్స్ ఏంటంటే ఈ విధంగా అయితే మనము ఒక 10 నిమిషాలు తక్కువ గంట సేపు నడిపించామంటే 50 నిమిషాలు నడిపించాము. ఇప్పుడైతే సింకం పరుస్తున్నారు చూసారు కదా. ఈ విధంగా ఈ సింకం అనేది ఆ మాలుగా అనేది బాగా పరిచేసుకొని దానిపైన మనం వల అనేది ఆ బోట్లోకి నోక్కుంటాము. ఏ విధంగా అంటే ఇప్పుడు చూడండి చేపలు కూడా ఏ విధంగా వస్తున్నాయి అనేది. ఇప్పుడైతే మనం కొమ్ము పట్టుకున్నాం ఫ్రెండ్స్. కొమ్ము అంటే కొస అనమాట. ఆ కొస పట్టుకొని ఇప్పుడు లాగుతున్నాం బోట్లోకి వల అనేది. ఇప్పుడు ఎంటరింగ్ అయితే మనం వల అయితే పట్టుకొని లాగుతున్నాం. చూడండి ఒకసారి కొంచెం 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 వస్తున్నాయి చేపలు. ఏ చేపలో తెలుసు కదా, కవ్వల్లే. మనం మెయిన్ పాయింట్ ఇవాళ యాడ్ చేసిందంతా కవ్వల్లే. కవ్వాలి చేపలు ఇప్పుడు ఎక్కువ శాతం దొరుకుతున్నాయి. అందుకనేసి దీనికి వస్తాము. మరి ఏ చేప అయితే దొరకట్లేదు. ఇక్కడ చూసారా చాలా ఎక్కువ అవుతున్నాయి కవ్వలు అయితే. ఇదిగో ఎంత జోరుగా వచ్చాయంటే, ఎంత జోరుగా నొలపొడుగు వచ్చిందనుకో మా బోటు కూడా మునిగిపోద్ది. సో అన్ని ఎక్కువ వస్తున్నాయి చూసారు చేపలు అయితే. కవ్వాలి చేపలు అన్నీ కొంచెం పేనాలతో ఉన్నాయి, కొంచెం చచ్చిపో ఉన్నాయి. అయితే వలతో చేప వేగంగా చనిపోద్ది, వేగంగా పాడైపోద్ది కూడా. మనం గాలాలతో పట్టిన చేపల కాదు ఈ వల చేపలు అయితే. కొన్ని చేపల వరకే ఫ్రెష్గా ఉంటాయి, మళ్ళీ కొన్ని చేపలు అనేది మాంగిపోవడం అంటే మెత్తగా అయిపోతాయి. అంతే వల సంగతి అలాగ ఉంటుంది. అదే గాలంతో పట్టిన చేపలు అయితే ఫ్రెండ్స్ అవి ఉండగలవి, ఒక రోజంతా ఉండగలవి. ఆ వలతో చేప ఎందుకు పాడైపోద్ది అంటే బ్లడ్ అనేది కక్కేస్తుంది అనమాట. వలలో చిక్కిపోయిన తర్వాత బ్లడ్ కక్కేసింది అనుకో అదంతా చేపకు ఊనిపోయినట్టు అయిపోద్ది. అదే గాలంతో ఉందనుకో బ్లడ్ అనేది బయటికి రాదు, ఫ్రెష్గా ఉంటుంది అప్పుడు చేప. అయితే ఇప్పుడు మనం సగం వల అయితే లాగేసరికి అయితే ఒక 20 పనాల వరకు ఉంటాయి కవ్వలు అయితే వచ్చాయి. 20 పెనాలు అయితే ఎంతకున్నాయి, పెన 50 రూపాయలు చొప్పున. ఎంత ఉందో సార్ కామెంట్స్ చేయండి నాకు. అదే వస్తున్నాయి కావాలి వస్తాయి. ఎత్తురాని వాళ్ళు ఇక్కడ వల అయితే కనిపించట్లేదు చూసారు కదా. చాలా ఎక్కువ శాతం అయితే ఇక్కడ కవ్వాలి చేపలు అంటే తగిలేసాయి వాళ్ళకు. చాలా ఎక్కువ అంటే చాలా ఎక్కువ. అయితే ఇక్కడ గట్టిగా వలవుతుంది. అయితే ఇవాళ అయితే అన్నాలు కూడా ఒడ్డుకి వెళ్ళిన తర్వాత ఏకం తప్పించాలి. అది ఏ విధంగా తప్పిస్తున్నారని కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. వీడియో అయితే మరి మిస్ కాకండి, చాలా బాగుంటుంది. నాస్ట్లో ఇంకా బాగుంటుంది. ఒకవేళ ఇంట్రెస్ట్ నాకపోతే నాస్ట్ వరకు నా ఇచ్చి చూడండి, కానీ వీడియో అయితే నాస్ట్లో అయితే బాగుంటుంది చూడండి. ఇక్కడైతే ఏ విధంగా తగిలేదు చేపలు చాలా నాగిన కొలు ఎక్కువైపోతుంది. అంతే మనం వల్ల అయితే అవతల తగిలేస్తుంది అనుకుంటున్నాను నేనైతే. ఈ కవ్వాలి చేపలకైతే రేట్ ఉంటుంది, కానీ ఇప్పుడు కాదు, ఇంకొక 10 రోజులు పోయిందనుక ఇంకా ఎక్కువ రేట్ ఉంటుంది. ఎందుకంటే అప్పుడు తక్కువ శాతం తగులుతాయి. ఎక్కువ శాతం ఏ చేప తగిలినా చేప రేట్ అనేది తగ్గిపోద్ది. తక్కువ చేపలు తగిలితోటి రేట్ ఎక్కువ ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ ఎన్ని చేపలు లాగుతున్నామంది చూపిస్తాను చూడండి. వల అయితే ఫైనల్ వచ్చేసింది. ఒక 20 బార్ల మాత్రం ఉంది మనకి. ఈ 20 బార్లకి ఎన్ని చేపలు తగిలాయి చూడండి. ఎక్కడి నుంచి ఎక్కడికి చాలా ఎక్కువ చేపలు తగిలేసాయి. ఎందుకంటే ఆ కింద కొసట్టుకొని నాక్కొని వచ్చేసరికి లేట్ అవుతుంది కదా. లేట్ అయిన కొద్ది చేపలు ఎక్కువ తగిలేస్తున్నాయి. తగిలేస్తే మనకి ఇంకా మనమేంటి పెద్ద ఉండము, చేరేస్తాం ఒడ్డుకెళ్ళి అంటే మన జాగ్రత్తలు మనం నడిచేస్తాం. కొద్ది కవ్వాలి చేపలు తప్పిస్తాం అంతే. మనం పెద్ద ఇంట్రెస్ట్ చూపించాం, పెద్దోళ్ళు చూసుకుంటారు అక్కడికి వచ్చాక. అయితే
ఈ చివరినైతే సాలకి తగిలేదు చేపలు మీరు చూస్తున్నారు కదా ఎక్కడ ఎలాగొచ్చాయి అనేది. ఫ్రెండ్స్ ఈ చేపలన్నీ లాగేసుకున్న తర్వాత వల అయితే పెర చేసేస్తాం. పెర అంటే ఏంటంటే ఇప్పుడు చూపిస్తాను చూడండి. వల అయితే లాగేసాం చూసారా, ఇక్కడ ఒకసారి చూడండి. వల మన బోట్లోకి వచ్చేసిన తర్వాత చూసారు కదా కవ్వలి చేపలు కూడా కదులుతున్నాయి వలతోటి. ఇప్పుడైతే మనం ఏంటి చేస్తున్నామంటే వల అనేది పెరగేస్తున్నాం. పెరగి అంటే ఫ్రెండ్స్ మనం ఒడ్డుకెళ్ళేటప్పుడు కిరటాలు కొడతాయి కదా, కిరటాలు కొట్టినప్పుడు వల అనేది బోట్లో నుంచి సముద్రంలో పడిపోకుండా ఈ విధంగా కట్టాలన్నమాట. మేమైనా కదా ప్రతి ఒక్కరు కూడా వల అనేది ఈ విధంగా కట్టుకుంటారు. అయితే దీన్నే మేము పెరయి అంటాము. ఈ పెరయి అయితే ఎంత పెద్ద అలలకు వచ్చి బోట్ తిరగబడిపోయినా సరే వల అనేది బయటికి అనేది పడిపోదు. చూసారు అంత గట్టి ఫోన్ తీసి కష్టపడి కడుతున్నాం అనమాట. ఫ్రెండ్స్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కట్టుకోవాలి. ప్రతి ఒక్క ఫిషర్మెన్ కూడా ఈ విధంగా కట్టుకోవాలి. చూసారు నేను కట్టడానికి ఇలాగపోతే సముద్రంలో దిగి మరీ కడుతున్నాను, అంటే తోడనేది గుచ్చుతున్నాను సముద్రంలో దిగి. మెల్లిగా ఏదో బాధపడి పెర వేసేసామో ఏది వేసేసామో మళ్ళీ ఒడ్డుకు వచ్చేసి తెప్పనని బోట్ అనేది ఒడ్డుకు లాగేసాము. కొంచెం ఒడ్డుకు లాగేసి మనం వేసిన పెరయి అంతా ఇప్పాము. ఇప్పేసిన తర్వాత అనేది చూడండి ఇక్కడ వలతోటి చేపలు తగిలేసాయి కదా, సముద్రంలోకి వెళ్తే చేపల బాధ, ఒడ్డుకొచ్చి చేపలు తప్పించిన బాధ. సో అలాగనేసి మనం ఏం చేయలేము. ఇంకా ఏడు చేద్దాము, కొంచెం తప్పిద్దాం ఏట్ అయిపోయింది అనేసి తప్పిస్తున్నాం. ఇంకా దులుపుతున్నాలు తప్పిస్తుండగా ఎన్ని తప్పిస్తున్నామో చూసుకొని అవి తప్పించినవన్నీ అప్పుడప్పుడు అమ్మేస్తున్నాం అనమాట. ఇక్కడే అంటే మన బీచ్లోకి అనేది ఒక బండి వస్తుంది, ఒక బొలేరా. ఆ బొలేరా నిండా వేసుకుంటాడు అనమాట ఒక సోకరి. ఆ బొలేరా అంటే ఒక సిలిల్ లెఫ్టినెంట్ తీసుకుంటాడు. సిలిల్ లెఫ్టినెంట్ అయితే 350 రూపాయలు ఇస్తున్నాడు ప్రజెంట్. అవి ఒక దగ్గర నుంచి 10 పెనాల నుంచి 15 పెనాలు పడుతుంది. అది 350 రూపాయలు ఇస్తున్నాడు. సో దానికి ఏమించి ఇక్కడ చూడండి ఏ విధంగా తప్పించుకుంటున్నాము ఈ కవ్వాలి చేపలు అనేది. సముద్రంలోకి వెళ్ళిన తర్వాత తగులు అంతా ఒడ్డుకు వచ్చిన తర్వాత తప్ప అంత మన ప్రతి ఒక్క ఫిషర్మెన్ బాధ ఇదే. ఇంకేం చేస్తాం. ఇంకా పిల్ల తల్లికి పండగ అయిపోయింది కవ్వాలి చేపలతో. అందరూ చిన్న పెద్ద అనకంటే అందరూ తప్పించుకుంటున్నాము. ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా సగం వల్ల కూడా రాలేదు, ఇంకా గంట అయిపోతుంది ఇప్పటికే. ఈ తప్పించినవన్నీ నేనేమైనా దగ్గర ఇయడము. కింద మీద పడి వల అయితే బోట్లోకి నాగేసుకుంటున్నాం. చేపలన్నీ క్లియర్గా తప్పించేసాము. ఒక్క కవ్వలు కూడా ఉంచున్నది వలతోటి. ఇదో చూసారా ఇది వాళ్ళంతా పోగొట్టేసాము. ఇక్కడ ఒక్క కవ్వల చేప ఉంచినా సరే వాళ్ళంతా కొంప అయిపోద్ది. మన వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో కలుద్దాం. సరేనా, బాయ్.